విజయసాయి రెడ్డి ఉద్దేశపూర్వకంగా ట్వీట్లు చేస్తున్నారో లేక అమాయకంగా ట్వీట్లు వేస్తున్నారో తెలియదు కానీ జగన్ పరువుని ఆయన పూర్తిగా తీసేస్తున్నారు. ఇటీవల టీటీడీ జేఈఓ నియామకంపై విజయసాయి రెచ్చిపోయారు. ఆయన కమ్మ సామాజిక వర్గం అధికారి అని, టీటీడీ చైర్మన్ పదవి కూడా అదే సామాజిక వర్గానికి చంద్రబాబు ఇస్తున్నారు అని అన్నారు. ఇంకా 1-2 ఉదాహరణలు కూడా చెప్పారు. దీంతో సోషల్ మీడియా విజయసాయిని విమర్శలతో చెడుగుడు ఆడుతోంది. వైసీపీ హయాంలో వరుసగా 2 టీటీడీ చైర్మన్లు, 2 టీటీడీ ఈవోలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారేనని బదులిచ్చారు నెటిజన్లు. అంతేకాదు వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలోనే ఇది జరిగిందన్నారు. అంతెందుకు, అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీలో రెడ్డి సామాజిక వర్గ నేతల హవానే కొనసాగుతోంది అంటున్నారు నెటిజన్లు. అసెంబ్లీలో విపక్ష నేత, శాసన మండలిలో విపక్ష నేత, లోక్సభలో వైసీపీ పక్షనేత, రాజ్యసభలో వైసీపీ పక్షనేత, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కదా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. దీంతో జగన్ పరువు విజయసాయి కావాలనే తీసినట్టుంది. అసెంబ్లీలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, శాసన మండలిలో విపక్ష నేతగా ఇటీవల లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఇక లోక్సభలో వైసీపీ నేత మిథున్ రెడ్డి, రాజ్యసభలో వైసీపీ పక్ష నేత విజయసాయి రెడ్డి, ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత వైవి సుబ్బారెడ్డి. ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ విషయాన్ని నేరుగా ఎవ్వరూ ప్రస్తావించట్లేదు. విజయసాయి రెడ్డి కులం పేరు ఎత్తరు కాబట్టి వైసీపీ కులతత్వం బయటపడింది. వైసీపీలో అందరూ రెడ్డి సామాజిక వర్గ నేతలు ఉండొచ్చు, కానీ మిగతా పార్టీల్లో మాత్రం సామాజిక న్యాయం పాటించాలి అని విజయసాయి కోరుకోవటం విచిత్రమే. ఈ విషయంలో విజయసాయి కావాలి అనే జగన్ని టార్గెట్ చేశారా అనే అనుమానం కూడా ఉంది. టీటీడీ పదవుల గురించి మాట్లాడితే గతంలో వైసీపీ ఆ పదవుల్ని ఎవరికి ఇచ్చింది అనే చర్చ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి పేర్లు వెంటనే వినిపిస్తాయి. అంటే ఇది వైసీపీకి ఇబ్బందికర పరిణామమే. వారి కులతత్వాన్ని వారే బయట పెట్టుకున్నట్లు అవుతుంది. ఈ మాత్రం లాజిక్ విజయసాయికి ఎందుకు మిస్ అయ్యారు అనేది అసలు ప్రశ్న. జనంతో జగన్ని తిట్టించేందుకు ఆయన టీడీపీ కులతత్వంపై ట్వీట్ వేశారా అనే అనుమానం బలపడుతోంది. శాంతి అనే మహిళ వ్యక్తిగత జీవిత విషయంలో తనపై విమర్శలు వస్తే పార్టీ తరఫున తనకి మద్దతు లేదని విజయసాయి రగిలిపోతున్నారు. ఆ విషయం నుంచి డైవర్ట్ చేసేందుకు ఆయన ఇటీవల ట్విట్టర్లో బాగా యాక్టివ్ అయ్యారు. కానీ ఇలా పార్టీ పరువు తీసే ట్వీట్లు ఎందుకు వేస్తున్నారు అనేదే అసలు ప్రశ్న. ఎన్నికల వేళ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ప్రేమ కురిపించారు జగన్. అన్ని పోస్టులు వారికే ఇచ్చాము అన్నారు. అయితే ఆయా సామాజిక వర్గాలకి జగన్ ఇచ్చిన పదవులన్నీ డమ్మీయేనని కొన్ని రోజులకే తెలిపింది. ఏపీలో ఇతర వర్గాలకి చెందిన కొందరిని ఉప ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ ఏనాడు వారికి ఆ స్థాయి గౌరవమే దక్కలేదు. జగన్ సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు, సజ్జల లాంటి నేతలకి పార్టీలో ఉన్న గౌరవం ఆ డిప్యూటీ సీఎంలకు లేదంటే అతిశయోక్తి కాదు. సామాజిక న్యాయం అంటూ జగన్ తన సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారే కానీ పార్టీలో నిజంగా సామాజికంగా న్యాయం జరగలేదు అనేది మెజారిటీ నేతల అభిప్రాయం. ప్రభుత్వంలో కూడా సామాజిక న్యాయం దాదాపుగా లేదని అంటున్నారు. వివిధ కులాలకి సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ ఏ ఒక్కరికి అధికారం ఇవ్వలేదు. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పేరుతో రాజకీయం చేశారే కానీ ఆయా కులాలకు న్యాయం చేసే విషయంలో మాత్రం జగన్ ముందడుగు వేయలేదు. అధికారం పోయిన తర్వాత కూడా జగన్ తన సొంత సామాజిక వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత చూస్తూ ఉంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనేవి కేవలం కల్పితమని తేలిపోతుంది. పార్టీ తరఫున అసెంబ్లీ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభల్లో ఇతర వర్గాల నేతలు ఉన్నా కూడా పనిగట్టుకొని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పార్టీ పదవులు ఇవ్వటం నిజంగా ఆశ్చర్యమే. పోనీ జగన్ పార్టీ జగన్కి నచ్చిన వారికే పదవులు ఇచ్చుకుంటారు అని సరిపెట్టుకుందాం. మరి పక్క పార్టీని విజయసాయి రెడ్డి విమర్శించడం ఏంటి? ఇక్కడ కులం పేరుతో పరితపించే వైసీపీ పక్క పార్టీలను వేలెత్తి చూపటం, విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో నీతులు చెప్పటం హైలైట్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.